ఈరోజు నేను మీకు దివ్య స్టైల్లో మటన్ కర్రీ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను, చూసేయండి. ముందుగా మన దగ్గర ఉన్న జీడిపప్పులు, ఎండుమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేను మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న జీడిపప్పు నూకల్ని జీడిపప్పు కింద యూజ్ చేశాను. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అంతలోపు జీడిపప్పులు, ఇంకా జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క ఉంటే బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇంకా ఉల్లిపాయని ఈ విధంగా చీల్చుకోవాలి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకుని హీట్ అయిన దాకా ఉండి మనం తీసుకున్న జీడిపప్పు అలాగే మసాలాలని వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేయాలి. అంతలోపు రుచికి సరిపడా పసుపు, ఉప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది 5 మినిట్స్ ఫ్రై చేస్తూ ఉండగా ఈలోపు మనం మటన్ తీసుకుని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు బాగా పట్టించి కుక్కర్లో పెట్టి 10 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. 10 విజిల్స్ తర్వాత కుక్ అయిన మటన్ మనకి ఈ విధంగా ఉంటుంది. చూసారా, పైన ఫ్యాట్ అంతా ఉంటుంది కాబట్టి ఈ కర్రీలో మనం లో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మన ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, ఫ్రై అయిపోయిన దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ని దీంట్లో వేసేసుకోవాలి. మరొకసారి మూత పెట్టుకుని ఇంకో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు మిశ్రమాన్ని ఈ విధంగా వేసేసుకోవాలి. మరొక 15 మినిట్స్ లేదా 10 మినిట్స్ ఉడికిస్తే మన యమ్మీ మటన్ కర్రీ రెడీ అయిపోతుంది.